బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ 12 ఇంటరు విద్యార్థుల సాహసం. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కెపి కలిదిండి. ఇంటరు విద్యార్థుల సాహసం. జింకల్లా తిరిగే వయసు, పతంగల్లా ఎగిరే వయసు, సెలయేరులా పరవళ్లు తొక్కడమే తెలుసు, చెరువులా నిలకడగా ఉండడం నలుసు. ఇప్పుడా వయసు ఆకాశంలో చందమామవుతానంటోంది, అన్యాయానికి వ్యతిరేకంగా సూర్యుడవుతానంటోంది, భావితరాలకు వెలుగు పంచుతానంటోంది. ఇది క్వీన్స్ కాలేజ్ వారణాసి కథ. ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థుల సాహసం. బాబు శ్యామ్ సుందర్ దాస్, పండిత్ నారాయణ శాస్త్రి, శివకుమార్ సింగ్. ఇది మార్చి 3, 1893 నాటి ఘటన. ఈ ముగ్గురు తమ హాస్టల్ వరండాలో కూర్చున్నారు. ఇంగ్లీష్, ఉర్దూ, పార్సీలకు పెద్దపీట వేయటం వీరికి నచ్చలేదు. హిందీని హేయ దృష్టితో చూడటం వీరికి సహించలేదు. హిందీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆ ముగ్గురు హాస్టల్లో వాద సమితిని స్థాపించారు. ఇది హిందీ ప్రచారానికి ఒక వేదిక కావాలని తలపెట్టారు. ప్రతి శనివారం హాస్టల్లో మీటింగ్ జరిగేది. క్రమంగా మరికొందరు విద్యార్థులు వీరితో చేరారు. జూలై 16, 1893 నాటికి 12 మంది అయ్యారు. వీరంతా బులానాలాలోని జీవన్ దాసు గారి ఇంట్లో సమావేశమయ్యారు. చేయి కలిపారు భాష కోసం. ఆ రోజు వీరంతా సంస్థ కోసం చందా ఇచ్చారు. ప్రతీ నెల చందా ఇవ్వాలని తీర్మానించుకున్నారు. అలా వాద సమితి నాగరి ప్రచారిణి సభగా రూపుదాల్చింది. విచిత్రం ఏంటంటే ఈ 12 మంది హైస్కూల్, ఇంటర్ చదువుతున్న విద్యార్థులే. అలా జూలై 1893న నాగరి ప్రచారిణి సభ ఒక సంస్థగా వికసించింది. ఈ ముగ్గురు విద్యార్థులు కాశీ నగరమంతా తిరిగారు. ఇంటింటికి వెళ్లారు. పెద్దల సహకారం కోరారు. దీన్ని పిల్లల చేష్టగా చాలామంది తీసిపారేశారు. అయినా వీరు పట్టు వీడలేదు. సర్వత్రా వ్యాపించిన మౌనంలో వాళ్లు కంచు కంఠమై నిలబడ్డారు. మాతృభాషకు అంగరక్షకులయ్యారు. ఈ పిల్లల సంకల్పాన్ని కొందరు అర్థం చేసుకున్నారు. ఈ సంస్థ లక్ష్యాన్ని కొందరు మెచ్చుకున్నారు. కొందరు హిందీ ప్రేమికులు ముందుకొచ్చారు. శ్రీకృష్ణదాస్, శ్రీ సుధాకర్ ద్వివేది, శ్రీ లక్ష్మీశంకర్ మిశ్రా, డాక్టర్ చన్నూలాల్, శ్రీ ప్రమదదాసు మిశ్రా వంటి పెద్దలు ఈ విద్యార్థులకు చేయూతనిచ్చారు. ఈ సభ తొలి అధ్యక్షుడిగా బాబు రాధాకృష్ణదాస్ను ఎన్నుకున్నారు. ఆయన భారతేందు హరిశ్చంద్ర అన్నయ్య. ఈ సభకు మహామంత్రిగా బాబు శ్యామ్ సుందర్ దాసును నియమించారు. వీరు వారణాసిలో చుట్టుపక్కల పల్లెల్లో తిరిగారు. ఇంటింటికి వెళ్లారు. వారి నుండి హిందీ పుస్తకాలను తీసుకున్నారు. కొన్ని చేతివ్రాత ప్రతులను కూడా సేకరించారు. వారణాసిలోని విశ్వేశ్వర గంజిలో గ్రంథాలయాన్ని స్థాపించారు. మొదట్లో గ్రంథాలయం పేరును నాగరీ బండార్ అని పెట్టారు. 1894లో ఖడ్గవిలాస్ ప్రెస్ పాట్నా కొన్ని పుస్తకాలు, పత్రికలు ఇచ్చింది. ఆ తరువాత భారత జీవన్, హిందుస్థాన్, నాగరీ నిరద్, ప్రయోగ సమాచార్, శుభచింతక్ పత్రికలు సభకు ఉచితంగా వచ్చేవి. అంతేకాక వారు ప్రచురించిన అన్ని పుస్తకాలను గ్రంథాలయానికి ఇచ్చారు. మీర్జాపూర్లో శ్రీ గదాధర్ సింగ్ ఆర్య భాషా గ్రంథాలయాన్ని నడిపేవారు. దీనిలో ఉన్న 2000 పుస్తకాలను ఆయన నాగరీ బండార్కు ఇచ్చారు. అతని కోరిక మీద నాగరీ బండార్ పేరును ఆర్య భాషా గ్రంథాలయంగా మార్చారు. అనేక మంది తమ పుస్తక ఖజానాను ఈ గ్రంథాలయానికిచ్చి సంపన్నం చేశారు. వారిలో ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది, శ్రీ రామనారాయణ మిశ్రా, డాక్టర్ హీరానంద్ శాస్త్రి వంటివారు ప్రముఖులు. హిందీ ప్రేమ వాళ్ల జీవన రాగమై సాగింది. ఈ గ్రంథాలయంలో తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, సమాజశాస్త్రం, భాషాశాస్త్రం, విజ్ఞానం, కళలు, లలిత కళలకు సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. చేతివ్రాత గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడిది దేశంలోనే అతిపెద్ద హిందీ గ్రంథాలయం. 20,000 చేతివ్రాత పుస్తకాలు, 50,000 ప్రాచీన పత్రికలు, 1,50,000 గ్రంథాలు ఉన్నాయి. ఆర్య భాషా గ్రంథాలయ భవనం చాలా ప్రాచీనమైంది, సుందరమైంది కూడా. ఈ భవనం నాగరీ ప్రచారిణి సభకు హృదయం లాంటిది. నవంబర్ 10, 2022 తేదీన
నేను నాగరీ ప్రచారిణి సభను వెతుక్కుంటూ వెళ్ళాను. కాలభైరవ మందిరానికి దగ్గరలో కొత్వాలి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్కు ఎదురుగా ఈ సభ ఉంది. గేటు లోపలికి వెళ్ళాను. కుడివైపు గ్రంథాలయ భవనం కనిపించింది. తాళం వేసుంది. దీనికి ఎదురుగా కార్యాలయ భవనం, ఆడిటోరియం ఉన్నాయి. దాని పక్కన మరో భవనం ఉంది. దీనిలో కార్యాలయ స్టాఫ్ ఉంటున్నారు. మేనేజర్ గారు వచ్చారు. ఇది ఏడాది నుండి మూతపడింది. బోర్డు తగాదాల్లో ఇరుక్కుంది అన్నారు మేనేజర్. నేను ఈ గ్రంథాలయం చూడాలనుకుంటున్నాను. దయచేసి తెరవగలరా అని అడిగాను. పోలీసులున్నప్పుడే దీన్ని తెరుస్తాం. మీరు పోలీస్ అధికారి కాబట్టి తెరుస్తాను అని వెళ్ళి తాళం తెచ్చాడు. తలుపులు తెరిచేసరికి సాలిల్లు, ధూళి, దుమ్ము. సాలీళ్ల వలలను ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళాం. విశాలమైన హాలు, దేవదారు కర్రతో చేసిన పెద్ద బల్ల, చరిత్రను గుర్తు చేస్తూ గోడకు వేలాడిన పెద్ద పెద్ద ఫోటోలు. సంస్థాపకులు ముగ్గురూ కలిసి ఉన్న ఓ పెద్ద ఫోటో అక్కడి ఆకర్షణ. కబీరు, సూరదాసు, తులసీదాసు, గాంధీజీ ఫోటోలు కూడా ఉన్నాయి. సంస్థకు తోడ్పడిన మహానుభావులందరి ఫోటోలున్నాయి. రెండవ అంతస్తులో చేతివ్రాత గ్రంథాలున్నాయి. కొన్ని అమూల్య గ్రంథాలు, ప్రాచీన పత్రికలు కూడా ఉన్నాయి. వీటిపై ధూళి కమ్మి ఉంది. మేనేజర్ గారు వాటి గురించి ఇలా వివరించారు. ఈ చేతివ్రాత గ్రంథాలు శ్రీ శ్యామ్ సుందర దాసు గారి కృషి. వీటిని అన్వేషించేందుకు ఆయన ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ యూపీ, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, పంజాబ్లలో విస్తృతంగా పర్యటించింది. అనేక చేతివ్రాత గ్రంథాలను సేకరించింది. వీరు తీసుకొచ్చిన ఈ గ్రంథాలకు రచయిత, రచనాకాలంతో ఒక సూచీ తయారు చేశారు. ఇప్పుడు ఈ గ్రంథాలయంలో 20,000 చేతివ్రాత గ్రంథాలున్నాయి. వీటి ఆధారంగా హిందీ సాహిత్య చరిత్రను ఒక క్రమ పద్ధతిలో రాయగలిగారు. మేనేజర్ గారు నన్ను ముద్రణాలయానికి తీసుకెళ్లారు. ఈ ప్రెస్ చాలా పుస్తకాలు ముద్రించింది. హిందీ గద్య సాహిత్యంలో, భక్తి సాహిత్యంలో ఈ ముద్రణాలయం చేసిన కృషి చిరస్మరణీయమైనది. హిందీ శబ్దసాగర్, హిందీ విశ్వకోశ్, హిందీ సాహిత్య చరిత్ర, హిందీ వ్యాకరణం, కచహరి హిందీ కోశ్, రాజకీయ శబ్దకోశ్, విజ్ఞాన శబ్దావళి వంటి అనేక ప్రముఖ పుస్తకాలను ఈ సభ ప్రచురించింది. ఆంగ్ల భాష అధికారంలో ఉంది. దాని పట్ల వ్యామోహం ఉంది. పారసీ, ఉర్దూలంటే మోజుంది. హిందీలో ఏముంది? అది ప్రజల నాలుకల భాష, హృదయ భాష అంటూ పరభాషా వ్యామోహ ప్రవాహాన్ని హృదయంతో ఎదురొడ్డారు ఆ విద్యార్థులు. అందుకు సాధనంగా నాగరీ ప్రచారిణి, సరస్వతి పత్రికలను ప్రచురించారు. వీటి తొలి సంపాదకుడు శ్రీ శ్యామ్ సుందరదాసు. రచనల్లో సంస్కృతం, పారసీ, ఉర్దూ శబ్దాలు ఎక్కువగా ఉంటే వాటిని ఈ పత్రిక స్వీకరించేది కాదు. హిందీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. ఈ సరస్వతి పత్రిక ప్రస్తుతం ప్రయాగ్రాజ్ నుండి నడుస్తుంది. మొదట్లో వారు చదువుతున్న క్వీన్స్ కళాశాల నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినా లెక్క చేయలేదు. నగరంలో కొందరు ప్రముఖులు వీరికి చేయూతగా నిలిచారు. వారిలో పండిత్ మదన్ మోహన్ మాలవ్య, పండిత్ సుధాకర్ ద్వివేది, అంబికా దత్తా వ్యాస్, చౌదరి ప్రేమఘన్, జార్జ్ గ్రియర్సన్ ముఖ్యులు. ఈ సభ స్థాపించే నాటికి ఉత్తరప్రదేశ్ న్యాయాలయాల్లో ఇంగ్లీష్, ఉర్దూ నడిచేవి. 1896లో పారసీ లిపికి బదులుగా రోమన్ లిపిని వాడాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. దీనికి వ్యతిరేకంగా నాగరీ ప్రచరణీ సభ పోరాటం చేసింది. బాబూ శ్యామ్ సుందర్ దాస్ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ఆయన ముజఫర్ నగర్ వెళ్లారు. అక్కడ పరమేశ్వర్ నారాయణ మెహతా, విశ్వనాథ ప్రసాద్ మెహతాల సహాయం పొందారు. 3 ఏళ్లు విస్తృతంగా పోరాటం చేశారు. రాష్ట్రమంతా కరపత్రాలు పంచారు. ఈ ఆందోళన ఫలితంగా 1896 జూలైలో ప్రభుత్వం రోమన్ లిపిని నిలిపివేసింది. నాగరీ ప్రచారిణీ సభ దృష్టి న్యాయస్థానాలపై మళ్ళింది. అక్కడ హిందీని వాడుకలోకి తేవాలి. ఎలా? అప్పుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు ముందుకొచ్చారు. ఆయన 2 ఏళ్లు శ్రమించి కోర్ట్ క్యారెక్టర్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ అండ్ అవధ్ పుస్తకం రాశారు. దీనిని శ్యామ్ సుందర్ దాస్ హిందీలోకి అనువదించారు. వీటిని నాగరీ ప్రచారిణీ సభ ముద్రించింది. హిందీ ఉద్యమానికి ఈ పుస్తకం ఒక ఊపునిచ్చింది. ఈ పుస్తకం ఆధారంగా శ్యామ్ సుందర్ దాస్ నాగరీ కోర్టు మెమోరియల్ తయారు చేశారు. అందులో న్యాయాలయాల్లో హిందీ వాడుక గురించి ఉదాహరణలిచ్చారు. ఆయన కేదార్నాథ్ పాఠక్తో కలిసి
ఉత్తరప్రదేశ్లోని అనేక నగరాలకు వెళ్లారు. ఆ మెమోరియల్ అంటే అర్జీ మీద 60,000 మంది సంతకాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిపై ఆంక్షలు విధించింది. రాజద్రోహం కింద వీరిని జైలుకు పంపింది. ఈ మెమోరియల్ను లెఫ్టినెంట్ గవర్నర్కు అందచేయాలని సభ నిర్ణయించింది. అందుకు 17 మందితో ఒక కమిటీని నియమించింది. వీరిలో శ్రీ మాలవ్య కూడా ఉన్నారు. వీరు లెఫ్టినెంట్ గవర్నర్ మెక్డొనాల్డ్కు మెమోరియల్తో పాటు మాలవ్య రాసిన కోర్టు క్యారెక్టర్ పుస్తకాన్ని అందచేశారు. నాగరీ సభ ఈ పుస్తకాన్ని 1000 ప్రతుల్లో ప్రచురించింది. రాష్ట్రం నలుమూలలా పంచింది. దీనికి వారపత్రికల్లో విస్తృతంగా ప్రచారం లభించింది. ఈ ఆందోళన ఏప్రిల్ 1900లో విజయం సాధించింది. బ్రిటిష్ ప్రభుత్వం హిందీని అంగీకరిస్తూ ఇలా ఆదేశాలు ఇచ్చింది. 1. ప్రజలు హిందీలో అర్జీలు పెట్టుకోవచ్చు. 2. న్యాయాలయాల్లో ప్రకటనలు, సమన్లు, వారెంట్లు పారసీతో పాటు నాగరి లిపిలో కూడా ఉండాలి. 3. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్లకు హిందీ తప్పనిసరిగా రావాలి. హిందీ బాగా వచ్చిన క్లర్కుల సూచీని నాగరీ సభ న్యాయస్థానాలకు ఇచ్చింది. సభ కొందరు క్లర్కులకు హిందీలో శిక్షణ ఇచ్చింది. కార్యాలయాల్లో అవసరమైన ప్రపత్రాలను సభ హిందీలో ముద్రించింది. వీటిని రాష్ట్రమంతా పంపించింది. ఈ సభ ఫైళ్లలోని పేజీలను దేవనాగరితో కుట్టింది. సభ కచేరీ హిందీ కోర్స్ డిక్షనరీని తయారు చేసింది. ముద్రించి అన్ని చోట్లకు పంపింది. పరభాష కాగితం పువ్వు లాంటిది. రంగు తప్ప వాసనుండదు. మాతృభాష గులాబీ పువ్వు లాంటిది. వాసన నేరుగా మదిని తాకుతుంది. ఈ సభ ప్రస్తుత భవనాన్ని 1902లో నిర్మించారు. కాశీరాజు ప్రభునారాయణ్ సింగ్ పునాది వేశారు. ఈ భవన గృహప్రవేశం ఒక ఉత్సవంలా జరిగింది. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్య అతిథిగా వచ్చారు. మదన్ మోహన్ మాలవ్య ఆయనకు స్వాగతం చెప్పారు. నాగరీ ప్రచారిణీ సభ వారణాసిలో పుట్టింది. ఢిల్లీ, హరిద్వార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్లకు విస్తరించింది. ఈ సభ అనేక భాషా సాహిత్య సమ్మేళనాలు నిర్వహించింది. మొదటి అఖిల భారతీయ హిందీ సాహిత్య సమ్మేళనాన్ని ఈ సభ నిర్వహించింది. ఈ సభ కృషి సరిగమలా పలికింది, మధురిమగా మిగిలింది. హిందీ భాషాభ్యుదయానికి పునాదిగా నిలిచింది. ఈ సభ కార్యనిర్వాహక మండలికి లాలా లజపతి రాయ్ కూడా అధ్యక్షత వహించారు. బాలగంగాధర్ తిలక్ ఆర్థిక సహాయం చేశారు. మహాత్మా గాంధీ కూడా సహకారం అందించారు. ఈ సభ అనేక హిందీ సంస్థలకు జనని. హిందీ సాహిత్య సమ్మేళన్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, రాష్ట్ర భాషా ప్రచార సమితి వంటి హిందీ సంస్థలు దీని నుండే ఆవిర్భవించాయి. దేశ సంస్కృతి పరిరక్షణకు ఈ సంస్థ భారత కళాభవన్ను స్థాపించింది. దీనిలో రకరకాల చిత్రకళలు, పత్రికలు, పురాతన పనిముట్లు మొదలైనవి ఉంచారు. ఈ సంస్థను సభ 6 ఏళ్లు నడిపింది. తరువాత దీనిని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఇచ్చేసింది. హిందీని సింహాసనంపై కూర్చోబెట్టడంలో ఈ సభ కృషి అమోఘం. అంతేకాదు, ఈ సభ అన్య భాషలతో అన్యోన్యత స్థాపించింది. ఆ భాషలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పింది. నాగరి ప్రచారిణీ సభతో శ్రీ శ్యామ్ సుందర్ దాస్ పేరు ముడిపడి ఉంది. ఈ సంస్థ ఉన్నతికే కాదు, హిందీ భాషాభివృద్ధికి ఆయన కృషి అమోఘం. శ్రీ శ్యామ్ సుందర్ దాస్ క్రీస్తు శకం 1875లో వారణాసిలో జన్మించారు. 1897లో ఆయన క్వీన్స్ కళాశాల నుండి BA పూర్తి చేశారు. హిందీ, ఆంగ్ల సాహిత్యాలను అధ్యయనం చేశారు. శబ్దకోశంతో పని లేకుండా కఠినమైన ఆంగ్ల పుస్తకాలను కూడా హిందీలోకి తర్జుమా చేసేవారు. ఆయన అనువదించిన పుస్తకాలు ఉత్తరప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకాలు అయ్యాయి. వీరు హాడ్సన్ రాసిన ప్రముఖ పుస్తకం ఇన్స్ట్రక్షన్ టు లిటరేచర్ను హిందీలోకి అనువదించారు. గోస్వామి తులసీదాస్ భారతేందు హరిశ్చంద్రల జీవిత చరిత్ర రాశారు. 1899లో కాశీలోని హిందూ స్కూల్లో ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. ఆ తర్వాత జమ్మూలోనూ, లక్నోలోనూ పనిచేశారు. 1921లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగ అధ్యక్షుడిగా చేశారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఆయనను లిట్తో సత్కరించింది. హిందీ భాషకు, సాహిత్యానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. మాతృభాషకు ఆయన చేసిన సేవను కొనియాడుతూ ప్రముఖ హిందీ కవి
శ్రీ మైథిలీ శరణ్ గుప్తా ఇలా రాశారు: మాతృభాషకు గత 50 ఏళ్లు అంకితం. అతని పేరే శ్యామ్ సుందర్ దాస్. అంతేకాదు, మైథిలీ శరణ్ గుప్తా గారి గురువు ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు కూడా ఆయన కృషిని మెచ్చుకున్నారు. మాతృభాషా ప్రచార సారథి కేవలం బిఏ పాస్, సౌమ్యశీలి, గుణవంతుడు బాబు శ్యామ్ సుందర్ దాస్. కన్నతల్లి లాంటి మాతృభాష కోసం ఈ సభ తన గొంతు మోగించింది. ఆ భాషా యోధుల పోరాటం ఎందరికో వెలుగు పంచింది. ప్రస్తుతం ఈ సభ తగాదాల్లో ఉంది. కార్యకారిణి సమితి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఈ సభ మహామంత్రి డాక్టర్ కుసుమాకర్ పాండే, సభ్యుడి వ్యోమేశ్ శుక్లాల మధ్య వివాదం నడుస్తోంది. 2021లో అలహాబాద్ హైకోర్టు ఈ సంస్థ బోర్డు ఎన్నికలను నిలిపివేసింది. బనారస్లోని సాహిత్యాభిమానులు మాత్రం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. ఒకప్పుడు హిందీని పల్లకీలో పెట్టి భుజాలపై మోసింది ఈ సభ. చేయూతనిచ్చి తనను ఆదుకొమ్మంటుంది ఇప్పుడు. చూశారుగా ఇంటరు పిల్లలు చేసిన అద్భుతం. కానీ ఈ సంస్థను నిలబెట్టే పెద్దలేరి? బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.